రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న భారీ చిత్రం రాజాసాబ్. మాలవిక మోహన, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తీస్తున్నాడు. అయితే అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికి ఈ సినిమా సాలిడ్ ప్రమోషన్స్ లో ఉండుండేది. కానీ రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక కొత్త డేట్ ఏంటి, ఎప్పుడు అనే దానిపై లేటెస్ట్గా ఒక సమాచారం వినిపిస్తుంది. త్వరలోని చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేస్తారని తెలుస్తుంది. ఆ పాటలోని రిలీజ్ డేట్ కూడా మేకర్స్ రివీల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా ట్రీట్ కోసం చూస్తున్న వారికి అప్పుడు ఒక క్లారిటీ రానుందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాకి నిర్మాణాన్ని వహిస్తున్న సంగతి తెలిసిందే. కల్కి 2898 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ను చూస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. మరి ఆ అంచనాలను రాజాసాబ్ అందుకుంటుందో లేదో చూడాలి. ఇక రాజాసాబ్ సాంగ్స్ గురించి తమన్ ఆసక్తికర విషయాలను చెప్పాడు. రీసెంట్గానే ఆయన ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన బోల్ట్ ఇంటర్వ్యూలో రాజాసాబ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన మాట్లాడుతూ రాజాసాబ్ చిత్రానికి పాటలు కంపోజ్ చేసి చాలా కాలమైంది. అయితే రీసెంట్గానే ఆ పాటలను పరిశీలిస్తున్నప్పుడు ఎందుకో నాకు ఫ్రెష్ ఫీలింగ్ కలగలేదు. ఇంకా మూవీలో ఒక్క పాట చిత్రీకరణ కూడా జరగలేదు. అందుకే నేను మళ్ళీ కొత్తగా పాటలన్నీ రీకంపోజ్ చేయాలని అనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చాడు. తమన్ మాట్లాడిన ఈ మాటలను చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. షూటింగ్ 90% పూర్తయిందని నిన్న మొన్నటి వరకు చెప్పారు. కానీ తమనేమిటి ఇంకా పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందని అంటున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం రాజాసాబ్ కోసం సెప్టెంబర్లో 2 డేట్స్ లాక్ చేశారట. ఈ 2 తేదీల్లో ఏదో ఒక దానికి ఈ సినిమా రిలీజ్ అవ్వటం పక్కా అని తెలుస్తుంది. ఇదే క్రమంలో రాజాసాబ్ అధిగమించాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి షూటింగ్ వర్క్ పూర్తి చేసుకోవడం, 2 సీజీ పనులు కంప్లీట్ చేసుకోవడం. 5 నెలల గ్యాప్ ఉంది కనుక నెలకు 10 రోజులు వర్క్ చేసిన షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. సీజీ పనులు పూర్తి కావాలి, అది కూడా ఫుల్ క్వాలిటీతో. అన్ని ఆగస్టు మొదటి నాటికి వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు 3 ఏళ్లు అవుతున్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. కల్కి 2898 AD సినిమా విడుదలైన తర్వాతే రాజాసాబ్ సినిమాకు ప్రభాస్ ఎక్కువ డేట్స్ ఇచ్చినట్లు నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ సమ్మర్లో ప్రభాస్ సినిమా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి నిరాశ మిగిలింది. ఏడాదిలో రాజాసాబ్ సినిమాతో పాటు ఫౌజీ సినిమా సైతం వస్తుందని ప్రచారం జరిగింది. కానీ రాజాసాబ్ సినిమా ఆలస్యం కావడంతో ఫౌజీ సినిమా ఈ ఏడాదిలో వచ్చే అవకాశమే లేదు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాలో ప్రభాస్కి జోడీగా మాలవిక మోహన, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. హర్రర్ కామెడీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి త్వరలో కొత్త విడుదల తేదీని కన్ఫర్మ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.